నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ కలిసాం. ఆ రోజు మీ అందరికీ ఒక మాట చెప్పాను. మేము ముగ్గురం కలిసింది మా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతా ఉంటే నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికంటే 94% సీట్లకు గెలిపించారు. పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిచాం. అది నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ చీకొట్టే పరిస్థితి. మన వాళ్ళు ఇక్కడ పెట్టిన పరిశ్రమలు మేము ఇక్కడ వద్దు అని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. పెట్టుబడులు పెట్టాలంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు, అప్పులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వకుండా 12.5%, 13% అప్పులు తీసుకొచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి మన కుటుంబం కూడా ఆర్థికంగా దెబ్బతింటే అప్పిచ్చేవాడు కూడా ఏదో ఒకటి తాకట్టు పెట్టమంటాడు. తాకట్టు పెట్టినా అధిక వడ్డీతో డబ్బులు ఇస్తారు. అదే గాని తిరిగి ఇస్తాడంటే తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తారు. అది నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టారు. కానీ నేను ఒక మాట చెప్పాను, నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని సూపర్ 6ని అనుకున్న టైం కంటే ముందు మీకు ఇచ్చి